నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ఎల్టింగ్టన్ కాలనీ ధ్రువ పాండవ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో గత 45 రోజులుగా స్థానిక ఏపీజే అబ్దుల్ కలాం స్టేడియంలో నిర్వహించిన ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం గురువారం సాయంత్రం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్జీ2 ఏరియా ఎస్ఓ2 జిఎం రాముడు క్రీడాకారులకు స్పోర్ట్స్ యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడలతో పాటు విద్యలోనూ రాణించాలని, క్రమశిక్షణ ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. ధ్రువ పాండవ్ క్రికెట్ క్లబ్ నిర్వాహకులు మాట్లాడుతూ గత 16 ఏళ్లుగా ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని, సింగరేణి యాజమాన్యం సహకారంతో స్టేడియంలో క్రికెట్ నెట్స్, లైటింగ్ ఏర్పాటు కావడంతో అమ్మాయిలు సైతం శిక్షణలో పాల్గొన్నారని తెలిపారు. శిబిరానికి శిక్షణ అందించిన హెడ్ కోచ్ నరసింహారెడ్డి, కోచ్లు రవి, మణికంఠను అతిథులు అభినందించారు. అనంతరం సహకరించిన అతిథులను నిర్వాహకులు సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్జీ2 ఏరియా అధికార ప్రతినిధి వేణుగోపాల్, డీజీఎం ఎలక్ట్రికల్ రామరెడ్డి, ఇరా సుజుకి షోరూమ్ మేనేజర్ అక్షయ్, ఎస్ఎస్ఓ షరీఫ్, ఏఐటీయూసీ నాయకులు సాంబశివరావు, రాజరత్నం, ఓరం సురేష్, ఆంజనేయులు, మబ్బు శంకర్, ఓదలి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ఓకే రేట్ ఆపండి. ప్రతి ఆదివారం చూస్తుంటా. ఆ సేవ అనేది పిల్లలతో ఆడిపించడం అనేది అంత ఈజీ కాదు. మనం ఒక రోజు 2 రోజులు గ్రౌండ్కి వస్తే 3వ రోజు కనబడరు. నేను ప్రతిసారి చూస్తుంటా, నార్మల్గా అబ్జర్వ్ చేస్తుంటా. 2 రోజులు వస్తారు బాగా ఆనందంతో, 3వ రోజు కనబడరు. కానీ ఆయన ప్రతి ఆదివారం పిల్లలకు అంటే క్రీడాభివృద్ధిని ఇంప్రూవ్ చేయాలా, వాళ్ళకి నాలెడ్జ్ అంటే ఒక ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సండే కానీ నార్మల్గా ప్లస్ ఈ 45 రోజుల ఆల్మోస్ట్ మీతో చేయడం అనేది అంత ఈజీ కాదు. సో కాబట్టి అదొక స్ఫూర్తి, అంకిత భావము, బాధ్యత ఆ విధంగా వస్తేనే నడుస్తుంది. సో అందుకని మీరు బ్రూస్లీ పేరు విన్నారా? ఎవరు ఫైటరా? చూసారా ఎప్పుడైనా వీడియోస్ చూసారా? సరే, క్రికెట్లో ఆడేటప్పుడు బయట అతను బాగా ఉత్సాహంగా ఉంటాడు, లోపల అతని టెన్షన్ వేరే ఉంటుంది. బయట అతను ఏమనుకుంటాడు? చూసే అతను ఈ బాల్ అయితే నేను 6 కొట్టాను అంటాడు. అవునా కదా? అనుకున్నారు మీరంతా. కానీ పిచ్చిలో దిగితే కానీ తెలియదు దాని పరిస్థితి ఏందనేది. అందుకనే బ్రూస్లీ విత్ ఇన్ సెకండ్స్లో మనిషిని కొట్టేటాడు. అంటే ఆయన యొక్క పవర్ ఎట్లుంటుందంటే ఆయన యొక్క అబ్జర్వేషన్, స్పీడ్. ఇప్పుడు మనం క్రికెట్ చూసినప్పుడు ఎంత స్పీడ్లో వేస్తారు మన బౌలర్స్? మ్యాక్సిమం స్పీడ్ ఎంత? 140 స్పీడ్లో ఉన్న బాల్ని కూడా చూడగలగాలి. అంటే మన యొక్క ఐ పవర్ ఆ లెవెల్లో ఉండాలి, మన కాన్సన్ట్రేషన్ ఆ లెవెల్లో ఉండాలి. అవునా కదా? అంటే ఆ బాల్ మీకు కనబడాలి, ఏదో గుడ్డిగా ఊపిరి కాదు. సో ఆ స్పీడ్లో కనబడాలంటే మీ కాన్సన్ట్రేషన్ ఏ లెవెల్లో ఉండాలో చూసుకోండి. మీరు ఏదైనా సరే ఇంప్రూవ్ కావాలంటే క్రికెట్లో కానీ, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇంతమంది ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ టీము, ఓకేనా? సో కాబట్టి ప్రతి బాలు మీరు ఇది ఏ విధంగా కొట్టగలము అని గెస్ చేస్తేనే డెఫినెట్గా రాణిస్తారు. ప్లస్ క్రీడని ఒకటి ఇష్టంగా ఆడాలి. సో మంచిగా నేర్చుకున్నారు కాబట్టి ఈ క్రీడా పూర్తిని ఇదే విధంగా ఉంటూ మంచి క్రికెటర్స్ కావాలి. అట్నే చదువులు కూడా మంచిగా రాణించాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకు చెప్పిన చూడు 25 సంవత్సరాల తర్వాత అని. ఇప్పుడు మీరు 25 సంవత్సరాలు వచ్చేదాకా ఏం చేయాలి తెలుసా? దేనికి బానిస అవ్వాలి? చదువుకు బానిస అవ్వాలి. సపోజ్ చదువు బానిస కాకుండా సెల్ ఫోన్ చూసుకుంటా, టీవీలు చూసుకుంటా, బాగా గేమ్స్ అంటే ఇక చదువు పక్కన పెట్టి మిగతా అన్ని కార్యక్రమాలు చేసిరనుకోండి, లాస్ట్కి ఏమవుతారు 20 సంవత్సరాల తర్వాత? ఎస్, అప్పుడు ఏం తెలుసా? ఇక్కడ చదువు అంటే ఇప్పుడు రాజు లెక్క బతికిరు అనుకో 25 సంవత్సరాల దాకా. ఏది? సెల్ ఫోను, టీవీలు అన్ని చూసుకుంటా రాజు లెక్క బతికిరు అనుకో, తర్వాత ఏమవుతారు? బానిస లెక్క బతుకుతారు. మరి ఏది కావాలి? బానిస కావాలా లేక చదువు కావాలా? అవునా? సో ఇది ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు లైఫ్లో సెట్ అయిపోతారు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అనుకుంటారు, మా వాడు మంచి చదువు మంచి పేరు తెచ్చుకుంటే నా పేరు కూడా వస్తుంది అనుకుంటారు. తల్లిదండ్రుల పేర్లు కాపాడతారా? సెట్ అవుతారా? ఎవరు చెప్పట్లే అసలు. గట్టిగా చప్పట్లు కొట్టండిగా. రైట్, వెరీ గుడ్. సో మంచి సక్సెస్ కావాలని
ఈ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇటువంటి అవకాశాలు దొరకడం అనేది చాలా అరుదు. సో వీళ్ళు ముందుకొచ్చి చేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఎల్లవేళలా రెడ్డి గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటాడు ప్రతి ప్రోగ్రామ్కు. అండ్ ఆల్సో సురేష్ కనబడుతున్నాడు ఇక్కడ, సో ఆయన కూడా ముందుబడి చేస్తుంటారు. సో సుధాకర్ అండ్ రవి వీళ్ళందరూ కూడా ఏంటంటే దీంట్లో మమేకమై చేస్తారు. సో దాన్ని చక్కగా వినియోగించుకున్నారు మీరు. సో కరెక్ట్గా హాలిడేస్లలో ఇటువంటి కార్యక్రమాలతోటి మీకు మనో ఉల్లాసం కూడా కలుగుతుంది. అండ్ అందరితోటి చక్కటి పరిచయాలు ఏర్పడతాయి. అండ్ స్పోర్ట్స్ తోటి మీకు మీ జ్ఞాపక శక్తి కానీ మీరు చదువులో ఇంకా ముందుకు పోవడానికి ఇది చాలా మంచి అవకాశం. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే. ధ్రువ పాండవ్ క్రికెట్ క్లబ్ తరఫున మేము గత 16 సంవత్సరాలుగా ఉచిత సమ్మర్ క్యాంపు 18 లైన్ కాలనీ అబ్దుల్ కలాం స్టేడియంలో నిర్వహిస్తున్నాము. దీనికి సహకరించిన ధ్రువ పాండవ్ క్రికెట్ క్లబ్ మాజీ సభ్యులు మేమందరం కలిసి దాన్ని ఇప్పటి వరకు నడిపిస్తున్నాము. మాకు సింగరేణి RG2 యాజమాన్యము మెష్ క్రికెట్ నెట్స్ అరేంజ్ చేశారు ఈ సంవత్సరం. దానివల్ల క్రీడాకారులకు సౌకర్యవంతంగా ఉంది. మాకు RG2 సూపర్వైజరు, RG2 క్రీడాకారులు, యూనియన్ ప్రతినిధులు మరియు మాజీ క్రీడాకారులు, తర్వాత మా ఈసారి క్రీడా దుస్తులు పంపిణీ చేసిన హీరా సుజుకి యాజమాన్యము రేవంత్ గారు, ఆయన కూడా మాకు ధ్రువ పాండవ్ క్రికెట్ క్లబ్ సభ్యుడే. అతను నేను అడగంగానే క్రీడా దుస్తులు ఇవ్వడానికి ఇచ్చాడు. సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధ్రువ పాండవ్ క్రికెట్ క్లబ్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.